Praise the Lord. Praise the Lord. Today's portion is taken from 2 Chronicles chapter 1 verse 12. నేటి మనకి భాగము దినవృత్తాంతాల 2వ గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. Wisdom and knowledge is granted unto thee. జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. We praise God because God is a great giver. దేవుడు సంగతులు అనుగ్రహించువాడు అనే దాన్ని బట్టి దేవునికి మనం వందనాలు చెల్లిస్తా ఉన్నాం. He is always giving unto us. ఆయన ఎల్లప్పుడూ మనకి ఇచ్చేవాడు. Gives us continually and perennially. ఆయన మనకి ఎడతెగకి ఇస్తాడు, నిరతం మనకి ఇచ్చేటువంటి వాడు. The best thing the Lord has given unto all human race is Jesus Christ. ఆయన మానవ జాతికి అంతటి కూడా ఇచ్చినటువంటి శ్రేష్టమైన సంగతి ఏంటంటే ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువే. And because of the finished work of the Jesus Christ, everything was added unto us as we receive the free gift of salvation that comes out of the cross. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంపూర్తి చేసినటువంటి కార్యాన్ని బట్టి ఎప్పుడైతే మనం ఆ యొక్క సిలువల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఉచితమైన రక్షణ కార్యాన్ని మనం పొందుతామో అప్పుడు దాంతోపాటు మిగతా సంగతులు అన్నీ మనకు అనుగ్రహించబడతాయి. We praise God, whatever God gives unto us is for free. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి అనుగ్రహించేవన్నీ కూడా ఉచితముగా అనుగ్రహిస్తాడు. The whole biblical history the Lord has granted according to the needs of the people whenever they ask for it. బైబిల్ చరిత్ర అంతట్లో కూడా దేవుని ప్రజలైన వారు దేవుని అడిగినప్పుడల్లా కూడా దేవుడు వారికి అవసరతలు తీర్చినటువంటి వాడు. This portion is in relation to the life of Solomon, the son of David. మనం చదివినటువంటి ఈ భాగము దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోనుకు సంబంధించినటువంటిది. He is a king of peace. ఆయన సమాధానపు రాజు. The land was in peace for about 40 years. దాదాపుగా 40 సంవత్సరాల పాటు ఆ దేశమంతా కూడా శాంతి సమాధానాల చేత నిండుకొని ఉండింది. There was no iota of trouble or war or battle in those days of Solomon. ఆ సొలొమోను దినాల్లో ఏమాత్రం కూడా తొందర కానీ కష్టం కానీ యుద్ధం కానీ ఏది కూడా కొద్దిగా కూడా చోటు చేసుకోలేదు. But we praise God, Solomon started his life asking God for the help. దేవునికి స్తోత్రము. సొలొమోను తన యొక్క జీవితాన్ని దేవుని యొక్క సహాయం కోరుతూ తను ఆరంభించారు. And especially at the Gibeon, where he offered the offerings unto the Lord and started to seek the God's guidance. ప్రత్యేకంగా గిబియోన్లో ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఆయన అర్పణలు అర్పించి దేవుని యొక్క నడుపుదలను అక్కడ కోరుతాడు. What did Solomon ask God? అక్కడ దేవుణ్ణి సొలొమోను ఏం అడిగాడు? Only 2 things he has asked. ఆయన కేవలం 2 సంగతులు మాత్రమే అడిగాడు. Wisdom and knowledge. ఆయన అడిగింది జ్ఞానము తెలివి. But the Bible says the God of Solomon has rendered him not only wisdom and knowledge but also other relevant needed things for him. అయితే బైబిల్లో రాయబడినటువంటి సంగతి ఏంటంటే సొలొమోనుకి కేవలం దేవుడు జ్ఞాన వివేకములు మాత్రమే కాదు కానీ మిగతా సంబంధించినటువంటి మిగతా సంగతులన్నిటినీ కూడా దేవుడు అనుగ్రహించాడు ఆయనకి. 2 Chronicles chapter 1 verse 12 says there are at least 5 things the Lord has given unto him. 2 దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి కనీసం 5 సంగతులు మనం చూస్తాం. He only asked for 2. ఆయన అడిగింది కేవలం 2 కొరకే. But God has tagged 3 more things for him. అయితే దేవుడు దాంతో పాటు ఇంకా 3 సంగతులు జత చేశాడు. It's something like this: ask to get 3 for free. ఎలాగుందంటే 2 సంగతులు మీరు అడిగితే 3 సంగతులు ఉచితంగా పొందండి అని. So when he asked 2, he was given 3 more and total together became 5. కనుక ఆయన 2 అడిగినప్పుడు దేవుడు ఆయనకి 3 ఇంకా ఎక్కువగా అనుగ్రహించి మొత్తం 5 సంగతులు దేవుడు ఆయనకి ఇచ్చాడు. He asked for the wisdom. ఆయన జ్ఞానం కొరకు అడిగాడు. Wisdom to rule the people the Lord has granted unto him as a kingdom. దేవుడు ఆయనకి రాజ్యముగా అనుగ్రహించినటువంటి ప్రజల్ని పరిపాలించడానికి కొరకైనటువంటి జ్ఞానం అడిగాడు. What is a wisdom? జ్ఞానము అంటే ఏంటి? It is the discerning ability of the right from the wrong. జ్ఞానం అంటే తప్పుని మంచిని చెడుని ఏంటి అనేది వివేచించేటువంటి సామర్థ్యత. It's the ability to discern the right from the wrong. తప్పుని సరైనటువంటి సంగతిని వివేచించేటువంటి సామర్థ్యత. It helps us to understand what is right and what is wrong. అదేం చేస్తుందంటే మనకి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. This is vital for king especially. ఇది రాజుకు ప్రత్యేకంగా చాలా ప్రాముఖ్యం. And we too also need this talent and ability. మీకు నాకు కూడా ఈ సామర్థ్యము ఈ యొక్క తలాంత అవసరం. Then knowledge is a second thing Solomon asked for God. తర్వాత దేవుని యొద్ద సొలొమోను అడిగినటువంటి 2వ సంగతి ఏంటంటే తెలివిని అడిగాడు. Knowledge is accumulation of information so that it may be executed
and time of need. తెలివి అన్నప్పుడు సమాచారాన్ని అంతటినీ కూడా ఒక దగ్గర మన మనసులో పోగు చేసుకోవటము, నిలుపు చేసుకోవటం, తద్వారా అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించటం. What is this knowledge and wisdom? ఏంటి జ్ఞానము, తెలివి? It's Jesus Christ himself. యేసుక్రీస్తు ప్రభువారు తానే. 1 Corinthians chapter 1 last verse says Christ is the wisdom of God, the redemption, the sanctification. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో రాయబడింది, క్రీస్తు మనకు జ్ఞానమును, విమోచనమును, పరిశుద్ధతను ఆయను. So when Solomon asked wisdom means he asked Jesus Christ himself to be the part of his life so that Christ can rule the whole kingdom with wisdom. కనుక ఇప్పుడు అయితే సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు. అప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని తనతో కూడా ఉండి ఆ యొక్క దేశాన్ని అంతా కూడా పరిపాలించడానికి కొరకే ఆయన అడిగినట్లు. So the best thing we can ask God is the wisdom and the knowledge which is Jesus Christ. కనుక మనం అడగగలిగినటువంటి వాటన్నిటిలో కూడా శ్రేష్టమైనది ఏంటంటే జ్ఞానము, వివేకం, అది యేసుక్రీస్తు ప్రభువే. If only Lord Jesus Christ would like to answer us and come to us and ask us, what do you want? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారే కానీ ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని నీకేం కావాలి అని ఒకవేళ ఆయన అడిగితే What's our answer for that? దానికి నీ జవాబు ఏంటి? We ask so many things other than this one which Solomon has asked. మనమైతే సొలొమోను అడిగినటువంటి దీనికంటే మిగతా సంగతులు అనేకాలు మనం అడుగుతాం. When if God asks Abraham would ask him to bless him with a son. దేవుడు అబ్రహామునకు వెళ్ళి అడిగితే అబ్రహాము నా కుమారుని అనుగ్రహించమని అలా అడుగుతాడు. If God asks Jacob may ask him that he may be rescued from his brother's danger. దేవుడు యాకోబు యొద్దకు వచ్చి యాకోబునికి ఏం కావాలని అడిగినప్పుడు నా యొక్క అన్న నుంచినటువంటి ప్రమాదం నుంచి నన్ను తప్పించమని అడుగుతాడు. If God asks the same question to Moses, then Moses may seek the help of God to enter into the promised land. దేవుడు గాని మోషేని కూడా అదే ప్రశ్న అడిగినట్లయితే నీకు ఏం కావాలన్నప్పుడు ఆయన వాగ్దాన దేశంలోనికి వెళ్ళటానికి నీకు సహాయం కోరుతున్నానని అడిగేవాడు. If God asks Joshua, what do you need? Joshua may ask him that you want to be with the Lord's people and dwell with them, and they must be his inheritance. కనుక దేవుడు కానీ యెహోషువను అడిగినట్లయితే నీకేం కావాలంటే ఆయన అనేవాడు దేవుని ప్రజలతో కలిసి నేను ఉండాలని, దేవుని ప్రజలకు స్వాస్థ్యములో పాలు పొందాలని తాను కోరేవాడు. If God would ask David, what do you need? David may ask that I want to erect the temple for thy glory. అదే దేవుడు దావీదును అడిగినట్లయితే నీకేం కావాలంటే దావీదు అనేవాడు నీ మహిమార్థమై దేవుని యొక్క మందిరాన్ని నేను నిర్మించగోరుచున్నాను అనేవాడు. None of all these biblical characters did God ask what do you want. కనుక ఈ బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా దేవుడు ఎన్నడూ నీకేం కావాలని ఆయన అడగలేదు. Because they may have their own reservations and requirements. ఎందుకంటే వారికి సొంత అవసరతలు, వారు కోరుకునేటువంటి సంగతులు వేరుగా ఉండవచ్చు. But praise God, God has catered their needs as well. దేవునికి స్తోత్రం, దేవుడు వారికి కావాల్సిన అవసరతలను కూడా ఆయన తీర్చాడు. But it is first time in the biblical history where God asked Solomon, what do you want from me? అయితే ఇది బైబిల్ చరిత్ర అంతట్లో కూడా మొట్టమొదటిసారి దేవుడు సొలొమోను అడుగుతాడు, నా యుద్ధ నుండి నీకేం కావాలి? This is the only place in Old Testament dispensation where God asks a man, what do you want me to do? ఇది పాత నిబంధనల అంతట్లో కూడా ఒకే ఒక పర్యాయము దేవుడు ఒక మనుష్యుని అడగటము నీకేం కావాలి అనేటువంటిది ఇక్కడ చూస్తాం. In the New Testament dispensation we have a couple of occasions or instances where Jesus asked the people, what do you want me to do? కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు రెండు సందర్భాల కంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలను అడుగుతాడు, నేను మీకు ఏమి చేయగోరుచున్నారు అని ఆయన అడుగుతాడు. But they were so specific in their need as well. వారు కూడా వారి యొక్క అవసరత ఎంతో నిర్దిష్టంగా వారు కోరింది వారు చెప్పారు. Similarly, Solomon was so specific in his need. అదే రీతిగా సొలొమోను కూడా తన కోరినటువంటి అవసరత ఎంతో నిర్దిష్టంగా చెప్తాడు. God is asking you, what do you want me to do for you today? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నేడు నేను నీకు ఏం చేయగోరుచున్నావు? Do you have a specific need? నీకు నిర్దిష్టమైనటువంటి అవసరత ఉందా? Or you have ample needs? నీకు అనేకమైనటువంటి అవసరతలు ఉన్నాయా? Or you have a lot of things that God has to meet with? లేక దేవుడు నీకు తీర్చగలగదన్నటువంటి సంగతులు అనేకమైనటువంటివి ఉన్నాయా? But the core need is Christ himself for us to be manifested in a fresh way so that he may be a solution for all our problems. అయితే మనకు కావాల్సిన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే మనకు నూతనమైనటువంటి విధానంలో బయలుపరచబడాలి. తద్వారా మన యొక్క ప్రశ్నలన్నిటికీ, మన సంగతులన్నిటికీ ఆయన పరిష్కారంగా ఉండేదాని కొరకు. How good if only we say that, Lord, I don't want anything other than thee, I want you only. నాకు ఇది ఎంతో బాగుంటుంది. ఒకవేళ ప్రభువా మరి నాకు ఏది అవసరం లేదు, నాకు నువ్వే కావాలి అంటే ఇది బాగుంటుంది. If a husband or a wife asks vice versa on their birthday, what do you want me to do?
ఒకవేళ భార్య భర్తని లేక భర్త భార్యను వారి యొక్క పుట్టిన దినాన్ని వారు నీకేం చేయకూర్చున్నావు అని వారు అడిగితే if they say that you are enough for me, I don't want anything more than this, వారు కానీ నువ్వు నాకుంటే చాలు, దీనికంటే నీకంటే నాకు ఇంకేం అవసరం లేదని వారు చెప్తే they will be thrilled. వారు ఎంతగానో ఉప్పొంగిపోతారు. And same is the case if you ask the children, and if the children come out with the same reply. అదే రీతిగా మీరు పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ళు కూడా అదే జవాబు చెప్పినప్పుడు మీరు ఎంతో ఆనందంతో నింపిపోతారు. The excitement and the thrilling that you are a very sufficient aspect for their life is such a thrilling experience for you. కనుక వారి జీవితంలో మీకంటే వారికి ఎక్కువ ఏం లేదు, మీరుంటే అంత చాలు అని వారు చెప్పినప్పుడు అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగజేస్తుంది, మిమ్మల్ని ఎంతో ఉప్పొంగజేస్తుంది. How much more our Heavenly Father would be satisfied if only we say unto Him, Lord, I do not need anything from you apart from you. కనుక ఇంకా పరలోకపు తండ్రి దానికంటే ఇంకెక్కువగా ఆయన సంతృప్తి చెందుతాడు ఎప్పుడైతే నీవు నేను ప్రభా నాకు నీకంటే ఎక్కువ ఏది అవసరం లేదు, నీవే నాకు కావాలి అని చెప్తే. So what did Solomon ask? అంచేత సొలొమోను ఏమడిగాడు? He asked the wisdom. ఆయన జ్ఞానం He అడిగాడు, asked the knowledge. వివేకం అడిగాడు. It's nothing but Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువు తప్ప మరేది కాదు. So God was overfilled with His request and granted 3 more other extra things which He needs as well. కనుక దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అడిగినటువంటి ఆ యొక్క మనువుల విషయంలో ఎంతగానో దేవుడు సంతోషించి దాంతోపాటు ఇంకా అడగనటువంటి 3 సంగతులు ఇచ్చాడు. What is that? అదేంటి? Thirdly, I will give thee riches. మూడో సంగతి, నేను నీకు ఐశ్వర్యమును కలగజేయుదును. And fourthly, I will give thee wealth. నాలుగోదిగా చూసినప్పుడు ఆయన అంటాడు సొమ్మును నీకు కలగజేస్తాను. And fifthly, ఐదవది second book of the Chronicles, chapter 1, verse 12, in the middle portion, I will give you honor. 2 దినవృత్తాంతాలు 1:12 మధ్యలో ఉంచండి, ఘనతను నీకు ఇచ్చేదను. So these 5 things he was bestowed with for free from God. కనుక ఉచితంగా దేవుడు ఇక 5 సంగతులు ఆయన జీవితంలో అనుగ్రహించాడు. Number 1, wisdom. మొదటిది జ్ఞానము. Number 2, knowledge. రెండవది తెలివి. Number 3, riches. మూడవది ఐశ్వర్యము. Number 4, wealth. నాలుగవది సొమ్ము లేక ఆస్తి. Number 5, honor. ఐదవది ఘనత. What else a king needs other than this 5-fold blessing? ఓ రాజుకు ఉన్నటువంటి వ్యక్తికి 5 ఆశీర్వాదం తప్ప తనకి ఇంకేం అవసరమై ఉంటుంది? Today greater than Solomon is with us. నేడు సొలొమోను కంటే గొప్పవాడు మనతో ఉన్నాడు. He wants to bless us with all the spiritual blessings and the physical blessings we need in our day-to-day life. మనకు దైనందిక జీవితంలో ఆయన ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చేతను భూ సంబంధమైన దీవెన చేతను మనం దీవించగోరుచున్నాడు. Shall we ask the person of Jesus Christ to be sufficient for us in our day-to-day life? మన యొక్క దైనందిక జీవితంలో ప్రవీణుడైన యేసుక్రీస్తు ప్రభువారే మనకు చాలినటువంటి వాడుగా ఉండడానికి కొరకై ఆయననే మనం అడుగుదామా? May the Lord enable us to desire the person of Jesus Christ in our life. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారినే మనం కోరుకునేటువంటి ఆశ దేవుడు మనకు కలుగజేయును గాక. This is the greatest blessing we can ever have in this world. ఈ లోకంలో మనం కలిగి ఉండగలిగేటువంటి అన్ని ఆశీర్వాదాల కంటే ఇది గొప్ప ఆశీర్వాదం. May the Lord enable us to seek the person of Jesus Christ in our lives. ఆ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెతుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. Praise the Lord. Praise the Lord.